బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి మనము వంకాయ, మునక్కాయ, మామిడికాయతో చేసిన పులుసు అనమాట. ఇది నెల్లూరు స్టైల్. మా మమ్మీ దగ్గర నేను నేర్చుకున్నాను. ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ మనం ఇట్లా కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోండి. నేను ఆయిల్ వచ్చేసరికి గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. తర్వాత పోపు వేసుకోవాలి. పోపులో వచ్చేసరికి నేను ఇక్కడ మెంతులు కూడా వేసుకున్నాను. మెంతులు ఇట్లా మనకి వేగితేనే మనకు ఆ చేదు ఉండదు పులుసు. వేగకపోతే మాత్రం పులుసు చేదు వస్తుంది. మెంతులు వేగినాకే టమోటాస్, ఆనియన్స్ వేయండి. ఇక్కడ వచ్చేసరికి టమాటోస్, ఆనియన్స్ కూడా వేసేసి ఇక్కడ నేను వాటర్ అసలు వేయట్లేదు. వాటర్ వేయకుండానే బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత మనము మూత పెట్టాలి. మూత పెట్టేసిన తర్వాత మనకి దాంట్లో ఉన్న వాటర్తోనే మనకి ఇది బాగా మగ్గుతుంది. మీలో ఎంతమందికి పులుసు అంటే ఇష్టమో? నాకు పులుసు అంటే చాలా ఇష్టము. అండ్ ఇట్లా పులుసుల్లో మామిడికాయ తినమంటే ఇంకా ఇష్టము. సమ్మర్లో అయితే మామిడికాయలు దొరుకుతాయి, మరి నార్మల్ సీజన్లో మామిడికాయలు దొరకవు కదా. మీకు ఒక టిప్ చెప్పనా? ఇప్పుడు దొరికిన మామిడికాయలు బాగా గట్టివి తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చిన్న కవర్లో, అంటే లైక్ సీలెడ్ కవర్ ఉంటుంది కదా, బటన్ ప్రెస్ కవర్స్ ఉంటాయి కదా, ఆ బటన్ ప్రెస్ కవర్స్లో చిన్న చిన్న మొక్కలు కట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు కావాలి అనుకున్నప్పుడు ముందుగా తీసి బయట పెట్టుకొని వాడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. బట్ ఇది మాత్రం ఓపెన్ చేస్తే ప్యాకెట్ మళ్ళీ యూజ్ చేసేయాలన్నమాట. సో ఈ టిప్ బాగా యూజ్ అవుతుందా? ఎప్పుడైనా నాకు సమ్మర్లో కాకుండా నార్మల్ వేరే సీజన్స్లో కావాలి అంటే నేను అదే పని చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఉడికిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మధ్యలో మనము ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్లో మనం వాటర్ పోయలేదు కదా, కొంచెం అడుగంటున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇట్లా కొంచెం వాటర్ వేసుకునే దాన్ని బట్టి మనకి గ్రేవీ కూడా వస్తుంది. ఆ తర్వాత ఇట్లా వంకాయలు వేసేసుకోవాలి. ఆ తర్వాత మునక్కాయలు కూడా వేసేసుకోవాలి. మామిడికాయ ఇప్పుడే వేయట్లేదు, మామిడికాయ నేను లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు ఈ వంకాయలు వచ్చేసరికి ఇట్లా తెల్లగా ఉండాలంటే ఉప్పు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో వేస్తే ఇట్లా తెల్లగానే ఉంటాయి. నల్లగా ఎక్కువ చేదు రావన్నమాట. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది, ఫాలో అవ్వండి. చూసారా, నాకు తెల్లగానే ఉన్నాయన్నమాట. ఇది కూడా వేసేసి ఆ తర్వాత ఇట్లా బాగా కలుపుకున్నాను. దీంట్లో వచ్చేసరికి నేను పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. నేను దీంట్లో ఏ జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తే మనకి టేస్ట్ వేరేగా వస్తుంది, అంటే అదొక టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను ఇది పక్కా నెల్లూరు స్టైల్లో ఎలా చేస్తారు అనేది మీకు చేసి చూపిస్తున్నాను అన్నమాట. చూసారా, మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఉండే ఆ గ్రేవీ ఎంత కావాలి క్వాంటిటీని బట్టే మనం వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను పసుపు వేసుకున్నాను. పసుపు వచ్చేసరికి ఇది ఇంట్లో చేసిన పసుపు, సో అందుకని ఆ కలర్లో ఉంది. ఇక్కడ పసుపు, ఉప్పు, ఆ తర్వాత కారం వచ్చేసరికి మనం ఎంత తింటాము అన్నంత వరకు మనం కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేనైతే తక్కువ వేసుకున్నాను. కానీ పులుసులో కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇట్లా బాగా కలిపేసిన తర్వాత మనం ఇట్లా మూత పెట్టేసి కొంచెం బాగా ఉడకనిద్దాము. టమోటాలు కూడా ఉడకనట్టుగా ఉన్నాయి, అందుకనమాట. ఇట్లా మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 10 to 15 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఆ తర్వాత చూడండి చిక్కబడుతుంది అనమాట. అప్పుడే వాటర్ అంతా పైకి వచ్చి చూసారా ఇట్లా బాగా ఉడికిపోయింది. ఇట్లా ఉడికినప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మామిడికాయ వేసుకోవాలి. నాకు పులుసులో మామిడికాయ సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు పులుసు చేసినా ఇట్లా సీడ్ మాత్రం నేనే తింటాను. సో ఇట్లా సీడ్తో నేను మామిడికాయ వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఈ రెండు యాడ్ చేసుకొని మళ్ళీ మామిడికాయ ఏంటంటే లాస్ట్లో వేస్తే మనకి గుజ్జు అయిపోదు. మామిడికాయ మనకి ముక్కలాగా కనిపిస్తుంది. మామిడికాయ తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను మామిడికాయని లాస్ట్లో వేసుకున్నాను. ఇట్లా మొత్తం కలిపి కొంచెం టేస్ట్ చూసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 minutes ఉంటే ఇట్లా బాగా చిక్కపడుతుంది. చూసారా, నాకు చిక్కపడింది. సో మళ్ళీ తీసేసిన తర్వాత మామిడికాయ ఉడికిందో లేదో చూసుకున్నాను. మామిడికాయ కూడా చూసారా ఎంత బాగా ఉడికిందో. మీకు చెప్తుంటే మళ్ళీ నాకు చేసుకొని తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా వచ్చింది. నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. నాకు అంత ఇష్టం నాకు పులుసు అంటే.
సో చూసారా ఇట్లా చిక్కపడుతుంది. మనకి కావాలి అంటే లూజ్‌గా అయినా తీసుకోవచ్చు. లేదు ఇట్లా చిక్కగా కావాలి అనుకుంటే ఇలా చిక్కగా అయినా మనం తీసుకోవచ్చనమాట. అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే. ఇది చాలా బావుంటుంది. ఈ స్టైల్ మాత్రం ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. కొంచెం వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయి, వంకాయి, మునక్కాయి వేసుకొని పులుసు అన్నమాట వేసుకొని తిని చూడండి. అసల ఇంకా అన్నం మొత్తం మనం అదే కూరతో తినేస్తాము. అంత బావుంటుంది. ఈ కర్రీ కూడా నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్న కర్రీ అన్నమాట. సో, మీకు కనుక నా వ్లాగ్స్ కానీ, కుకింగ్ వీడియోస్, టిప్స్ ఇవన్నీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి.